హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా రెస్టారెంట్ స్టైల్లో పాయ ఎలా చేయాలో ఈ వీడియో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఈ పాయ చాలా మంచిది, డైజెస్టివ్ కూడా బాగా అవుతుంది. ఫస్ట్గా ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. వేయించుకున్నాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ పాయ వల్ల చాలా డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కీళ్ళ నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చాలా మంచిది. ఈ సూపును పెడితే చాలా మంచిది. ఇప్పుడు చక్కగా క్లీన్ చేసుకున్నాం కదా, మేకకాలని చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నాక అవి ఎన్ని వేసేసుకుందాం. వేసుకున్నాక ఆ మసాలా దీనికి పట్టేలాగా కలుపుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నపిల్లలకి ఈ పులుసు వేసి పెట్టండి, చాలా మంచిది. వాళ్ళకి బలం బాగా ఉంటుంది. జాయింట్ పెయిన్స్ అయ్యే వాళ్ళకి చిన్నపిల్లలకి ఈ పులుసు వేసి పెట్టారంటే వాళ్ళకి చాలా బలం ఉంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్లంతా సాల్ట్ వేసుకుందాం, 2 స్పూన్లు కారం. మీ టేస్ట్ తగ్గట్టు కావాలంటే వేసుకోండి. ఫస్ట్ దీంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్టే వాటర్ అంతా వేసేసి పెట్టేస్తే ముక్కకి ఆ మసాలాలు సరిగ్గా పట్టవు, ఉప్పు కారాలు అయ్యి. అందుకనే కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటే ఆ ఉప్పు కారాలు మసాలా చక్కగా పడుతుంది. లో టు మీడియం అడ్జస్ట్ చేసేసుకొని ఇలా అంతా కలిపి పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 3 గ్లాసులంతా వాటర్ పోసుకోవాలి. ఆ బోన్స్ అన్నీ చక్కగా మునిగే వరకు, కొంచెం కనపడుతూ కొంచెం మునిగే వరకు సరిపడా ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకొని అన్నీ ఇప్పుడు సరిపోయిందో లేదో ఉప్పు కారాలన్నీ చూసుకోవాలి. సరిపోకపోతే వేసుకోండి. మొత్తం కలిపేసి ఎసరు సరిపడా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి కవర్ చేసేసుకుందాం. మూత పెట్టేసేసి ఒక 10 విజిల్లు వచ్చే వరకు, మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. చూసారా, 10 విజిల్లు వచ్చేసినాక కదా, ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్నర ధనియాల పౌడర్ వేసి దగ్గర పడేదాకా చూసుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయింది. చక్కగా దగ్గర పడంగానే పులుసు మనం ఇలా పౌడర్ వేసుకున్నాం కదా, ధనియాల పౌడర్ మళ్ళీ కలుపుకుంటే ఇంకా బాగా ఉడికి దగ్గర పడుతుంది. కాస్త దగ్గర పడినాక ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ, అలాగే మనం కొత్తిమీర వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉంచుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. వేసుకున్నాం కదా, 5 మినిట్స్ ఉంచుదాము. ఈ కొత్తిమీర కూడా దాంట్లో కలిసి బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చిక్కపడిద్ది పులుసు. బాగా చిక్కగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. కలుపుకోవటానికి చక్కగా అన్నంలోకి బాగా దగ్గర పడి చిక్కగా ఉన్నప్పుడు మనం ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా, పొయ్యి ఆఫ్ వేసుకున్నాక చల్లబడినాక ఆ పులుసు మనకి ఇంకా చిక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
ఇది హెల్త్కి చాలా మంచిది. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ పులుసు పెడితే చాలా మంచిది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. చిన్నపిల్లలకి ఈ పులుసు వేసి పెట్టండి, చాలా మంచిది. వాళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చక్కగా మొత్తం ఉడికిపోయింది, చూసారు కదా, పులుసు అంతా దిగింది, బాగుంటుంది. కాల్షియం ఉంటుంది కాబట్టి మనకి కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఇది పెడితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియోని.